మా నాన్నగారు యవన కాలంలో, ఇంక నేను ఇప్పుడు ఎలా ఉన్నానో మా నాన్నగారు అలా ఉండేవారు ఆ టైంలో. ఆ సందర్భంలో చాలా అద్భుతంగా వాక్యం బోధించగానే ఆ పాస్టర్ గారు మా అమ్మగారిని చూపించి, బాబు మరి ఇప్పుడే బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి దేవుని సేవ కొరకు సిద్ధంగా ఉంది, ఏమంటావు చూడు, మరి ప్రార్థనాపూర్వక నిర్ణయం తీసుకుంటే వివాహం జరిగిద్దాం అనగానే మా తండ్రి గారు ప్రార్థన చేశారు, మా అమ్మమ్మ ప్రార్థన చేసింది, మా అమ్మగారు ప్రార్థన చేశారు. దేవుడు అందరికీ గొప్ప సమాధానం వారి హృదయాలు ఇచ్చినప్పుడు ఓకే అని చెప్పగానే విదిన్ 1 వీక్, ఒక్క వారంలోనే ఆ వివాహం నిశ్చయం అవడం, వివాహం జరిగిపోవడం. పెళ్లి సమయంలో మా నాన్నగారి తరపున కొంతమంది వచ్చారు, కానీ మా అమ్మగారి తరపున ఎవరు రాలా. ఎందుకోసం అంటే కొన్ని కారణాలు ఉన్నాయనుకోండి, అవన్నీ చెప్పడం అనవసరం. మా అమ్మమ్మ ఒక్కతే నిలబడి మా అమ్మగారి చేతిని మా నాన్నగారి చేతిని కలిపి, అయ్యా నా కుమార్తె నీ చేతిలో పడుతున్నాను అని మా అమ్మగారిని మా నాన్నగారికి అప్పగించి మా అమ్మమ్మ ఆ వివాహాన్ని జరిగించింది. మా నాన్నగారు చెప్తూ ఉంటారు, మా నాన్నగారు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటారు, మా అమ్మమ్మ గారి పట్ల చాలా కృతజ్ఞత ఉంటుంది. అప్పుడు 1000 రూపాయలు ఇచ్చారని మా నాన్నగారు బట్టలు కొనుక్కోమని, కట్నం కాదనుకోండి, బట్టలు కొనుక్కోమని.